సంక్రాంతి పండుగకు నగరవాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్లో స్థిరపడిన వారు స్థానికులు మాత్రం ఇక్కడే సంబరాలు చేసుకుంటున్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో సందడి చేయడానికి సిద్ధమయ్యారు. శిల్పారామంలో పల్లె వాతావరణంలో పండుగ ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు. సంక్రాంతి పండుగ అంటేనే భోగి మంటలు, గంగిరెద్దులు, ముగ్గులు, హరిదాసులు ఇవన్నీ పండుగ పూట పల్లెలో కనిపించే అందాలు. పట్టణంలో ఉన్న వారికి కూడా పల్లెటూళ్ల వాతావరణం చూపించేందుకు హైదరాబాద్ శిల్పారామంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నిర్వాహకులు 3 రోజుల పాటు సంక్రాంతి సంబరాలు పల్లె వాతావరణంలో జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. సంక్రాంతి అంటేనే గంగిరెద్దులు మొత్తం టోల్గా చూసుకుంటే కనుక హరిదాసులు మొత్తం చూసుకోవచ్చు. ఈ విధంగా హరిదాసులతో స్టార్ట్ అయినటువంటి పల్లెటూర్లలో ఎక్కువ వాతావరణం ఇది ఉంటుంది కాబట్టి ఆ పల్లెటూరు వాతావరణం అయినటువంటి ఇప్పుడు మనం శిల్పారామంలో ఉన్నాం. శిల్పారామంలో చూసుకోవచ్చు. అయితే మొత్తం టోల్గా కూడా ఆ పల్లెటూరు వాతావరణాన్ని తలపించే విధంగా ఆ సంస్కృతి వ్యవసాయదారులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఉపయోగించే ఆ యొక్క ఆ దొంతులు అంటారు, అవి ఎలా ఉంటాయి అనేది ఆ నృత్య కళాకారులటువంటి ఇవన్నీ కూడా మొత్తంగా చూసుకుంటే ఆ ఊర్లలో ఉండే వాతావరణం, ఊర్లలో చెట్లు ఎట్లా ఉంటాయో ఊర్లలో ఉండేటటువంటి వాతావరణంగా కూడా అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఆ ఊర్లలో ఏ విధంగా ఉంటుందో. ఇక్కడ అయితే వీళ్ళు కుమ్మరికి సంబంధించినటువంటి కుమ్మరి వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకోవచ్చు. అదే ఊర్లలో ఉండేటటువంటి కుమ్మరి వాళ్ళు అది కొలిమి అంటారు. కొలిమి దాంట్లో ఉండేటటువంటి ఆ వ్యవసాయ పనిముట్లు కానీ ఇనుప పనిముట్లు కానీ దాంట్లో వేసేసి దాంట్లో అది వేడైన తర్వాత ఈ విధంగా ఆ సుత్తతో ఒకరు ఇట్లా కొడుతూ ఉంటారు. ఈ విధంగా దాన్ని ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా మలుచుకుంటారు. వ్యవసాయ పనిముట్లు అన్ని కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. అయితే గతంలో ఆ యొక్క గాలి చక్రం అది దాన్ని దించేసి ఈ యొక్క నిప్పుల కొలిమి అదే కొలిమితో తయారు చేసే విధంగా ఆ విధంగా ఉంటుంది. అదే ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఒక ఊరు మాదిరిగా ఉండేటటువంటి ఈ యొక్క శిల్పారామంలో ఈరోజు సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి చూసుకోవచ్చు. అయితే ఊర్లలో ఉండే ఇండ్లు ఇలా ఉంటాయి. ఆ ఇండ్లలో ఇంటి ముందల ఈ విధంగా ముగ్గులు వేస్తున్నటువంటి మొత్తం టోల్గా చూసుకోవచ్చు. ఇండ్లు ఊర్లలో ఉండేటటువంటి పూరి గుడిసెలు ఈ విధంగా ఉండేసి ఈ విధంగా ఉంటుంది. ఆ ఊర్లలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, పల్లెటూర్లలో ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు మొత్తం టోల్గా కూడా నిలయమైనట్టుగా ఉంటుంది చూసుకోవచ్చు. అయితే మనం చూసుకోవచ్చు కటింగ్స్ ఈ విధంగా ఊర్లలో ఏ విధంగా చేస్తారు, కుల వృత్తులకు సంబంధించి ఈ యొక్క మొత్తం దీనికి సంబంధించినటువంటి కటింగ్స్ ఈ విధంగా కటింగ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇత్తడి పాత్రలు తయారు చేసే కంసలి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బొమ్మలను తయారు చేస్తూ ఈ విధంగా ఊరు ఉంటుంది. అదే రకరకాలుగా ఇది ఒక ఊరు ఈ విధంగా ఊర్లలో ఉండేటటువంటి సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, వివిధ కులాల వారు ఏ విధంగా ఉంటారు, వివిధ మొత్తం టోల్గా చూసుకుంటే కనుక దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. సాంప్రదాయాల రీతంగా ఇక్కడ పెంబుర్తి ఇత్తడి తయారు చేసే వస్తువులు ఈ విధంగా ఇత్తడి తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఒక అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి ఇది మొత్తం కూడా ఇక్కడ శిల్పారామంలో ఉంటుంది. ఈ విధంగా పెరట్లో కూడా ఆ విధంగా కూతురుకు జుట్టు వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉంటాం. వీళ్ళందరూ కూడా బొమ్మలు తయారు చేసే వాళ్ళు ఇదంతా కూడా చూసుకోవచ్చు. పెయింటర్స్ ఇట్లా రకరకాలుగా బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. దీనికి సంబంధించే మొత్తం టోల్గా ఈ యొక్క విలేజ్ లాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క శిల్పారామం లోపలనే ఈ విధంగా హరిదాసులు ఈ యొక్క ఊరు విలేజ్ని తలపించేందుకు అందరు కూడా వస్తూ ఉంటారు. ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. సేమ్ విలేజ్లో ఉన్నట్టు పండుగలకు వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ విలేజ్ వాతావరణాన్ని అనుభవిస్తుంటాము అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం చూసుకోవచ్చు. బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు? మల్కాజ్గిరి. ఓకే, ఎట్లా ఉంది సిచ్యువేషన్? నేను ఇంతకుముందు వచ్చానండి. యాక్చువల్గా పండగకి అంత దూరం వెళ్ళాము, టికెట్లు దొరకడము, రష్ అంత పెద్ద ప్లాన్. ఎందుకంటే సిటీలో హైదరాబాద్లో ఇంత పెద్ద అర్బన్ ఇదిలో ఇది ఒక్క చిన్న ప్లేసే కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుందని ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక గంట ఉన్నా కానీ ఏదో పండగ చేసుకున్న ఫీలింగ్ వస్తుందని వచ్చాము. చాలా బాగుంటుంది. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక అదే ఊరికి వెళ్ళలేని పండగకు ఊరు వెళ్ళలేని వారు కూడా ఇక్కడ వచ్చేస్తే ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఊరిని తలపిస్తూ ఉంటాయి. ఊర్లాగానే ఎట్లాగైతే ఊర్లో ఉంటారో గ్రామంలో సంత చూసుకోవచ్చు. గ్రామంలో ఈ విధంగా సంత ఉంటుంది. ఆ సంతలో చిలక పంచాంగం చెప్పేవారు ఈ విధంగా మొత్తం టోల్గా కూడా వెయిట్ చేస్తున్నారు. ఒకరు చిలక పంచాంగం చెప్తుంటే ఊర్లలో సంత అంటేనే మన మార్కెట్ అంటాం. ఆ మార్కెట్ ఏ విధంగా ఉంటుందో ఊర్లలో ఈ విధంగా గ్రామాల్లో ఉండేటటువంటి ఈ విధంగా సంత ఉంటుంది.
ఇక ఈ దాని మొత్తం టోటల్గా కూడా చూసుకుంటే కనుక ఈ యొక్క శిల్పారామం అనేది ఒక విలేజ్ మాదిరిగా ఉంటుంది. దాంట్లోనే ఈ యొక్క వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వేడుకలకు నిలయం అయినటువంటిదే ఈ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు చాలామంది జనాలు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మేడం ఎట్లా ఉంది ఫీల్? ఎప్పుడు వస్తుంటారా మేడం? అప్పుడు ఇదే కొత్త ఇదే ఫస్ట్ అండి. ఎట్లా ఉంది సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దులు ఊరు వాతావరణం బాగుందండి. చూసుకోవచ్చు ఊరు వాతావరణము సంక్రాంతి పండుగకు గంగిరెద్దులు ఇవన్నీ కూడా మొత్తం టోల్గా చూడని వాళ్ళు కూడా ఊరంటే ఎలా ఉంటుందో చూడని వాళ్ళందరూ కూడా వచ్చేసి ఇక్కడ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలతో కూడా వచ్చేసి వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఈ విధంగా ఉంటాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనుక ఇలా సంక్రాంతి వేడుకలు శిల్పారామంలో గంగిరెద్దులతో పాటు హరిదాసులతో పాటు బుడుబుక్కల వాళ్ళతో పాటు ఈ విధంగా అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా మొత్తం టోల్గా కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. చూసుకోవచ్చు ఇంకా వస్తూ ఉన్నారు. ఊర్లలో ఉండేటటువంటి సిచ్యువేషన్నే పండుగని ఇక్కడ జరుపుకున్నంత ఫీల్ అదే ఫీల్ కలుగుతుంది అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే సంక్రాంతి మొత్తం టోటల్గా కూడా శిల్పారామంలో అయితే గ్రాండ్గా సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అమర్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.